Hello everyone, welcome back to my channel. I'm Harshita, and if you are new here, thank you for stopping by. On this channel, you will find a little bit of everything I love: lifestyle, beauty, fashion, healthy living, cooking, cleaning, travel vlogs from my everyday life. So if that's your vibe, don't forget to subscribe and become part of our little family. Now coming to today's vlog, this video is little extra because I am taking you along with me to the one of the most sacred places in India, Kashi. And also this was my first ever flight experience. So in this video I'll be sharing my flight journey from start to finish and the beautiful temples of Kashi. Also my complete experience throughout the trip. మేము విజయవాడ నుంచి కాశీ వెళ్ళాలి. మాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట. మేము ఇండిగో బుక్ చేసుకున్నాము. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి విజయవాడలో ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి ఉండింది. నాకైతే ఫ్లైట్‌లో విండో సీట్ దొరికింది. ఫుల్ హ్యాపీ ఇంకా. యాక్చువల్‌గా నేను ఈ ఇయర్ స్టార్టింగ్‌లో అనుకున్నాను అనమాట. ఈ ఇయర్ ఎలా అయినా ఫ్లైట్‌లో ట్రావెల్ చేయాలని. అండ్ ఇట్ రియల్లీ హ్యాపెండ్. ఆల్సో మేము ట్రావెల్ చేసింది 26 జాన్యురీ కాబట్టి ఆ రోజు సెక్యూరిటీ ఎక్కువుంది. అండ్ ప్రతిదీ కూడా డబుల్ చెక్ చేశారు. అండ్ విజయవాడ నుంచి హైదరాబాద్ 1 అవరే కాబట్టి మళ్ళీ హైదరాబాద్‌లో మాకు ఇంకో 1 అవర్ టైమ్ ఉందన్నమాట ఇంకొక ఫ్లైట్‌కి. అండ్ దిస్ వాస్ మై రియాక్షన్. ఫ్లైట్ బానే ఉంది. బట్ అంతేం అనిపించలేదు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు. కానీ కొలంబస్ ఎక్కి దిగేటప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంది. హైదరాబాద్‌లో ఎలానో ఒక 1 అవర్ టైమ్ ఉంటుంది కాబట్టి ఎయిర్‌పోర్ట్ అంతా ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాము. కానీ త్రూ ఔట్ ద టైమ్ పరిగెడుతూనే ఉన్నాము. టైం అస్సలు సరిపోలేదు. మా గేట్ వచ్చేసి 13థ్ గేట్ అన్నమాట. సో, మేము మళ్ళీ చెక్ ఇన్ పెట్టి లగేజ్ అంతా చెక్ చేయించుకొని, మళ్ళీ పాస్‌లవి తీసుకొని, బోర్డింగ్ పాస్‌లవి తీసుకొని వెళ్ళేసరికి అస్సలు టైం సరిపోలేదు. అండ్ మేము ఫ్లైట్ ఎక్కిన 5 మినిట్స్‌కి ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ ఫ్లైట్‌లో నాకు విండో సీట్ రాలేదు. కానీ మా డ్యాడీ విండో సీట్ ఇచ్చారు నాకు. అండ్ నాకు ఈ ఫ్లైట్‌లో కొంచెం ఇయర్ పెయిన్ అనిపించింది. అరౌండ్ 11:30, 11:40 అలా మేము కాశీ రీచ్ అయిపోయాము అండ్ బస్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. నెక్స్ట్ వచ్చే క్లిప్లో ఒక యాక్ట్రెస్ ఉన్నారు. మీరు కనుక గెస్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎయిర్పోర్ట్ బయట అయితే ఫుల్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. వారణాసి ఎయిర్పోర్ట్ నుండి మా రూమ్కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. మధ్యలో టీ తాగి చెక్ ఇన్ అయ్యేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది. కాశీలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ తప్ప లంచ్ అండ్ డిన్నర్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే. ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్తో తినట్లేదు, కానీ ఫ్రంట్ క్యామ్ కాబట్టి అలా వస్తుందంతే. మేము వెళ్ళింది జాన్యురీలో కాబట్టి ఫుల్ చలి ఉందనమాట. లంచ్ అయినాక ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. అండ్ అలానే నిద్ర లేదు కదా, ఇంకా ఈవినింగ్ మంచిగా ఫ్రెష్ అయ్యి దశాశ్వమేధ ఘాట్ రోడ్కి వచ్చాము. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్ట్రీట్స్ ఇన్ కాశీ అనమాట. గంగా హారతి గ్లిమ్స్ చూసి ఇంకా శివయ్య దర్శనానికి వెళ్ళాము. అలానే అన్నపూర్ణమ్మ గుడిలో కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ 24/7 అన్నదానం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక పూటైనా తినడానికి ట్రై చేయండి. మా ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది. అండ్ సెకండ్ డే అయితే లోకల్ టెంపుల్స్ అన్నీ విజిట్ చేద్దాం అనుకున్నాము. ఇదైతే కాశీలో సెకండ్ డే అనమాట. పొద్దున్నే లేచి మంచిగా కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాము. ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే సంకట్ మోచన్ టెంపుల్ అనమాట. ఇది హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ని గోస్వామి తులసీదాస్ గారు అయితే ఎస్టాబ్లిష్ చేశారని లోకల్స్ చెప్తారు. మేము వెళ్ళే టైంకి భజన చేస్తున్నారు అనమాట. అండ్ ఫుల్ ఎనర్జెటిక్ వైబ్స్ వచ్చాయి. ఆ రోజు కాల్భైరవ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ డ్యూ టు సమ్ రీజన్స్ ఎందుకో కుదరలేదు. ఆ తర్వాత అయితే నెక్స్ట్ మృత్యుంజయ టెంపుల్కి వెళ్ళాం. ఇది కాల్భైరవ్ టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ చాలామంది హెల్త్, లాంగ్ లైఫ్ అండ్ వెల్ బీయింగ్ కోసం అయితే ఇక్కడికి వస్తారు. పక్కనే ఒక బావి ఉంటుంది. అండ్ ఈ వెల్కి చాలా స్పిరిచువల్ ఇంపార్టెన్స్ ఉంది. ఈ బావిలో వైట్ కలర్ ఫిష్ ఉంటాయి అన్నమాట. అవి కనిపించాలంటే ఎంతో లక్ ఉండాలని చెప్తారు. ఆల్సో అక్కడ ఆ వాటర్ని ప్రసాదంలో ఇస్తారనమాట. తప్పకుండా తాగండి. ఆల్సో వీలైతే ఇంటికి కూడా తెచ్చుకోండి. ఇంకా రూమ్కి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ అయితే దశాశ్వమేధ ఘాట్కి వచ్చాము గంగా హారతి చూడడానికి. అండ్ మేమైతే బోట్ మాట్లాడుకున్నాము. పర్ పర్సన్ 150 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళు ఛార్జ్ చేయడం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, మనం బార్గెన్ చేసుకోవాలన్నమాట. వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ గంగా హారతి బోట్లోంచి చూసే కంటే దగ్గర నుండి చూడడమే చాలా బెటర్. అండ్ బోట్ ఎక్కే వాళ్ళు కూడా మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉంటారు. అండ్ వాళ్ళు ఎక్కడి నుంచో చూపిస్తారు, గంగా హారతి దగ్గర నుంచి చూపిస్తామంటారు, కానీ అస్సలు అలా ఉండదు. చూడండి, ఈ క్లిప్లో చూడండి ఎన్ని బోట్స్ ఉంటాయో. నాకైతే గంగా హారతి ఇందులో చూడడం వర్త్ కాదనిపించింది. అండ్ దీని తర్వాత బోట్ రైడ్కి తీసుకెళ్తారు దీంట్లోనే. అండ్ అది కూడా నాకు అంత బాగా అనిపించలేదు, ఎందుకంటే నైట్ కాబట్టి అంత ఏం విజిబుల్ ఉండదు. సో నేనేమనుకున్నానంటే గంగా హారతి దగ్గర నుంచి చూసుకొని బోట్ రైడ్ అయితే మార్నింగ్ చూసుకుంటే బాగుంటుంది అనిపించింది. మొత్తం అన్ని ఘాట్స్ తీసుకొస్తారు. మనం ఎక్కడెక్కామో అక్కడే డ్రాప్ చేస్తారనమాట. వాళ్ళు హిందీలో ఘాట్స్ గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ హిందీ రాకపోతే ఒక్క ముక్క కూడా అర్థం కాదనమాట. దిస్ ఈజ్ హౌ అవర్ డే 2 వెంట్ ఇన్ కాశీ. ఇదైతే డే 3 ఇన్ కాశీ. పొద్దున్నే కాల్భైరవ్ టెంపుల్కి వెళ్దామని చెప్పి ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. అండ్ రష్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు.
కాల్భైరవ్ టెంపుల్ గురించి మీ అందరికీ తెలుసు. ఈ టెంపుల్ ఎంత పవర్ఫుల్ అండ్ కాశీకి వచ్చిన వాళ్ళు మిస్ అవ్వకుండా దర్శనం చేసుకుంటారు. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అయినా సరే రిమూవ్ అవుతాయి. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మీకు పాసిబిలిటీ ఉంటే కనుక కాలభైరవ అష్టకం చదవండి. నెక్స్ట్ కాల్భైరవ్ టెంపుల్ నుండి మణికర్ణిక ఘాట్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ స్ట్రీట్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. ఇక్కడే ఒక బ్యాచ్ మా దగ్గర దొంగతనం చేయడానికి ట్రై చేశారు. ఒక బ్యాచ్ వచ్చారనమాట. 3 to 4 మెంబర్స్ ఉన్నారు. సడన్గా స్ట్రీట్ అంతా రష్ అయిపోయింది. అంటే ఇరుకుగా నడుస్తున్నారనమాట. సో నేను బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే నా దగ్గరగా నడుస్తున్నారా, కప్పుకున్న క్లాత్ ఉంది కదా అదంతా బ్యాగ్ మీద వేసేసి జిప్ తీశారు. నాకు ఫస్ట్ టైం అలా ఫీల్ అవుతున్నానేమో అనుకున్నాను, కానీ మళ్ళీ జిప్ తీస్తున్నట్టు అనిపించింది. ఈసారి చూసి అడిగితే ఏం లేదు మేము కదా అని వెళ్ళిపోయారు. వెంటనే రోడ్ అంతా ఫ్రీ అయిపోయింది. అండ్ మిడిల్ జిప్ కాకుండా ఫ్రంట్ జిప్ తీసుంటే మా ఫోన్ పోయేది. కేర్ఫుల్గా ఉండండి మీరు కూడా. మధ్యాహ్నం 12కి మణికర్ణికకి దేవతలందరూ వస్తారంటారు. ఆ టైంలో ఇక్కడ గంగా స్నానం చేస్తే చాలా మంచిది. మణికర్ణికని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. లైఫ్ అండ్ డెత్ గురించి చెప్పే ప్లేస్ ఇది. స్వయంగా శివుడే ఇక్కడ చనిపోయిన వాళ్ళకి తారక మంత్రం చెప్తారు. అందుకే చాలామంది ఫైనల్ కాల్ కోసం ఇక్కడ కాశీ వచ్చి స్టే చేస్తారు. మనం లైఫ్, కెరియర్, మనీ, సక్సెస్, కంపారిజన్ అంటూ చాలా స్ట్రెస్ తీసుకుంటాం, కానీ మణికర్ణికలో నిలబడితే నిజంగా ఇదంతా వర్తా అనిపిస్తుంది. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మణికర్ణిక అంటే టైమ్ ఈజ్ లిమిటెడ్, లవ్ యువర్ పీపుల్, ఫర్గివ్ క్విక్లీ, బీ కైండ్ అండ్ లివ్ యువర్ లైఫ్ ఫుల్లీ బికాస్ టుమారో ఈజ్ నెవర్ గ్యారంటీడ్. మా రూమ్కి రీచ్ అయిపోయి రెస్ట్ తీసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని ఈవినింగ్ ఫుడ్ ప్యాక్ చేయించుకోవడానికి మా రూమ్ దగ్గరలో ఉన్న హోటల్కి వచ్చాము. సడన్గా చాలామంది గ్యాదర్ అయిపోయారు. అప్పుడే వీ గాట్ టు నో దట్ జగద్గురు అవముక్తేశ్వరానంద సరస్వతి గారు వస్తున్నారని చెప్పి. చాలామందికి ఈయనెవరో తెలియకపోవచ్చు. ఆది శంకరాచార్యులు పరంపరలో వస్తున్న శంకరాచార్యస్లో ఒకరనమాట. ప్రజెంట్ అయితే జ్యోతిర్పీఠం శంకరాచార్యులుగా సేవలు అందిస్తున్నారు. ఈ పీఠం శంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాల్లో ఒకటనమాట. అండ్ ఈయన సనాతన ధర్మం గురించి ఎన్నో ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఎంతోమంది ఈయన దర్శనం కోసం వస్తూ ఉంటారు. అండ్ మేము కూడా మీట్ అవుదామని చాలా ట్రై చేసాము. అండ్ చాలా దూరం ఫాలో అయ్యాము. బట్ వీ లాస్ట్ అవర్ వే. ఇంకా మా ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పి రూమ్కి వెళ్ళి స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము. మా ట్రైన్ midnight 1కి. సో అరౌండ్ 11-11:30 అలా స్టేషన్కి రీచ్ అయిపోయాము. చాలామంది ఉన్నారు స్టేషన్లో. ఒక పక్కన ఫుల్ చలి. సో ఇంకా అక్కడే వెయిటింగ్ రూమ్ ఉంటే వెళ్ళామన్నమాట. పర్ పర్సన్ 1 అవర్కి 150 అలా ఛార్జ్ చేశారు. నాకు సరిగా గుర్తులేదు. వెచ్చగా కూడా ఉంది. అండ్ బోర్ కొట్టకుండా చదవడానికి బుక్స్ అండ్ షాప్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడే ఇంకా స్నాక్స్ తీసుకొని కాఫీ తాగి ఇంకా మ్యాగీ తీసుకున్నాను. ట్రైన్లో ఫుడ్ సరిగా లేదనమాట. అందుకే ఒక ప్లేస్లో అయితే బిర్యానీ స్విగ్గీ చేసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. స్పైసీగా, టేస్ట్ బడ్స్ అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యాయి. అండ్ దిస్ ఈజ్ హౌ అవర్ కాశీ ట్రిప్ వెంట్. నేనైతే ఎన్నో మెమరీస్ తీసుకెళ్తున్నాను కాశీ నుంచి. మీరు ఎప్పుడైనా కాశీ వస్తే టైం తీసుకొని సిటీని ఫీల్ అవ్వండి. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో మీ సజెషన్స్ అండ్ మీ ఫేవరెట్ మూమెంట్ ఫ్రమ్ దిస్ వ్లాగ్ కమెంట్స్లో చెప్పండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, హర్ హర్ మహాదేవ్ విత్ లవ్, హర్షు. బై గైస్.